హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లిటిల్ వరల్డ్. ఈ రోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్టీ బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్ స్లైసెస్, మిల్క్, షుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని సైడ్స్ ఉన్న బ్రౌన్ ఎడ్జెస్ని రిమూవ్ చేసుకోవాలి. ఇలా చేస్తే హల్వా టెక్స్చర్ ఇంకా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని 4 ఈక్వల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. సడన్గా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు లేదా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఈ రెసిపీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో రెడీ అయిపోతుంది. మా ఛానల్ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ ఇలా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, బ్రెడ్ పీసెస్ ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయో. ఇవి మన బ్రెడ్ హల్వాకి పర్ఫెక్ట్ బేస్. ఇప్పుడు వేరే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని ముందుగా ఆల్మండ్స్, తర్వాత జీడిపప్పు, ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన వేరే బౌల్లోకి పెట్టుకోవాలి. గీలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వల్ల హల్వాకి మంచి ఆరోమా మరియు రిచ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఒక బౌల్ షుగర్ అండ్ ఇంకో బౌల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ హల్వా కోసం థిక్ సిరప్ అవసరం లేదు. షుగర్ పూర్తిగా కరిగి సిరప్ స్టార్ట్ అయ్యే స్టేజ్లో కొంచెం ఇలాచీ పొడి యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పొడి వల్ల మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ వస్తుంది. తర్వాత ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ని సిరప్లో యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అప్పుడు స్పూన్తో మెల్లగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల హల్వా టేస్ట్ ఇంకా రిచ్గా ఉంటుంది మరియు టెక్స్చర్ కూడా చాలా స్మూత్గా వస్తుంది. చివరగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పటికే బ్రెడ్ హల్వా చాలా మంచి స్మెల్ వస్తుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా టేస్టీగా బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లక్ష్మీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.